తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైన జోన్ 1 నుండి 5, జోన్ 2 నుండి 12 మంది, మొత్తం 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహన్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదంతో అణచివేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. నూతనంగా ఎంపికైన 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు శాఖ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల నియామకాన్ని చేపట్టిందన్నారు. ఎంతో బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి దామోదర రాజనరసింహ దిశానిర్దేశం చేశారు. కమ్యూనికేషన్ మాట్లాడండి. ఇక్కడ మరి వినయ్ సురేంద్రనా ప్రవీణ్ కుమార్ जोगी सौजन्य what is the basic qualification for minimum B.Pharm కొంచెం M.Pharm కూడా చేస్తుంటారు. M.Pharm ఎంతమంది ఉన్నారు? PhD అందులో ఎక్కడ గీతాంజలి ఇప్పుడు పడతాయి పడిగా నేను ఏదో కొత్తగా 2 ఏళ్ళు అయింది, ఇది 3 అని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది, కొత్త మురిపోమంటే 2 ఏళ్ళు అయిపోయింది. Congrats. All the best. Congrats. And you should be results oriented. Somewhere respect the regulatory form and be results oriented. Okay. మీరు కడతాలి ఎక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి మీరు అందరూ ఎక్కడ జోగిపేట అందువల్ల ఏమైతే అందువల్ల నల్గొండ ఏదో రంగారెడ్డి ఎక్కడ హయత్ నగర్ ఓకే శాంతనగర్ నల్గొండ డిస్ట్రిక్ట్ నల్గొండ సూర్యాపేట సార్ సిద్దిపేట సార్ సిద్దిపేట అనుకుంటున్నప్పటికీ సిద్దిపేట కాదు సార్ వి ఆల్ వెరీ ట్రాన్స్పరెంట్ సార్ బేస్డ్ ఆన్ మెరిట్ వారే ప్రైస్ తీసుకున్నారు సార్. Good. Except one person have